ఇళ్ళు పీకుతారంటే ఇళ్ళు పీకకుండా రోడ్డు ఎట్టేస్తారు? ముందు అసలు ఆ గ్రామాల్లో ఇళ్ళు పీకాలి కదా రోడ్లు వేయాలంటే. నువ్వు బయట వేస్తావు కరెక్టే, ఓఆర్ఆర్ ఇవన్నీ. ఆ లోపల ఇళ్ళన్నీ ఏంటి? అవన్నీ తెస్తే అక్కడ ప్రజలు ఒప్పుకుంటారా? ఈ 3 ఏళ్ళు ఇట్ట గడిపేసేసి మళ్ళీ 5 ఏళ్ళ దాకా ఏం కాలేదంటే ఎట్లా ఉంటుంది ఇది? ఇదేంటంటే మనవాళ్ళు ముది మనవాళ్ళ తరం దాకా రాజకీయంలో సెటిల్ అవ్వడానికి దీన్ని ఒక అస్త్రంగా వాడుకునేందుకు వినియోగించుకోవడానికి సిద్ధపడుతున్నట్టున్నారు. ఇది సార్ ఒకటి సార్, మొదటి విడతకి ఇప్పుడు రెండో విడత భూ సమీకరణకి చాలా తేడా ఉంది. మధ్యలో కొంతమంది రైతుల నుంచి అసంతృప్తి కనిపించింది, వ్యతిరేకత కనిపించింది. మొదట అంటే ఒక హోప్తో అయితే ఇచ్చేశారు, డెవలప్ చేస్తారేమో బాబు గారి మీద నమ్మకంతోనే ఏదో అయిపోయింది. ఇప్పుడు అంతే ప్రశాంతంగా ఈ భూ సమీకరణ అనేది జరిగే అవకాశం ఎంతవరకు ఉంది? మొదటి దాంట్లో కూడా కోర్టులో కేసులు వేయడం వల్ల కొన్ని చోట్ల రోడ్లు ఆగున్నాయి. ఇప్పుడు వాళ్ళని సామధాన భేద దండోపాయాలతో బెదిరేసి తీసుకుంటున్నారు. రేపటి దాంట్లో కాస్త ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఏమంటున్నారు, మీరు వాళ్ళకే ఈ రోజు వరకే ఏం చేయలే, చివరికి ఎక్కడిచ్చారు మీరు? అదేది వాగుల్లో చెరువుల్లో ఇచ్చారు ప్లాట్లు. దిక్కు మొక్కి ఏంది, రేపు పొద్దున మాకు ఇస్తారని ఏం నమ్మకం అంటున్నారు. ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మనకు పిల్లలు లేకుండా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకైతే ప్రాబ్లం లేదండి. ఇక్కడే పొలం మీద బతికేవాడైతే ఇవ్వట్లా. ఎందుకంటే రేపు గ్యారంటీ లేదు. నువ్వు భూసేకరణ కింద తీసుకుంటా తీసుకోపో, 3 రెట్లు డబ్బులు నాకు మినిమం ₹1,00,00,000 తక్కువ రాదుగా. వెల్ సెటిల్డ్ అవుతారు ₹1,00,00,000 అమ్ముకుంటే. ఇప్పుడు ఎక్కడ వాళ్ళల్లో కూడా నష్టపోయిన వాళ్ళు ఇరుక్కుపోయినట్టు